ఫ్రెండ్స్, నేను మీ శారదా టైలర్ని. కట్టెల పొయ్యి మీద టమాటా కర్రీ చేస్తున్నాను. చూడండి, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చింతపండు కొంచెం నానబెట్టి పోసాను. ఇదిగోండి, ఇది చింతపండు గుడిసెలు. చూస్తున్నారు కదా, ఆయిల్ బాగా కాలింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. కట్టెల పొయ్యి మీద కర్రీలు సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. గ్యాస్ అయిపోయిందా అనుకోకండి, ఎందుకంటే నేను పొద్దున గుగ్గిళ్ళు ఉండటానికి కట్టెల పొయ్యి రాజేసా. అట్లాగే కట్టెల పొయ్యి మీదనే అన్నం వండేసాను. కట్టెల పొయ్యి మీదనే కర్రీ కూడా చేసేస్తున్నాను. చూసారు కదా, టమాటా కర్రీ చక్కగా సూపర్గా ఉంటుంది అన్నమాట. దీని మీద ప్లేట్ వేసేద్దాం. ఈ మసి గిన్నె స్టవ్ మీద దొరుకుతుంది, కట్టెల పొయ్యి మీద దొరుకుతుంది. మట్టి రాసి వండుతాను అనమాట. వండగానే వేరే గిన్నెల్లో పోసేస్తా. నాకు అది అలవాటే అట్లా వండటం. ఇదిగోండి, అన్నం కూడా చక్కగా కట్టెల పొయ్యి మీద చక్కగా వండాను. చూసారు కదా, ఇదిగోండి మసి గిన్నె, చక్కగా అన్నం ఉడికింది. ఇక్కడికి వస్తే మన కూరగాయలు. ఇప్పుడు ఈ కర్రీ వండుతున్నాను కదా, ఈ కర్రీ కూరగాయలు. ఎంతమందికి ఇష్టం అండి కట్టెల పొయ్యి మీద వంటలు. ఇదిగోండి, కొంచెం కొత్తిమీర కూడా తీసుకొచ్చాను. గుగ్గిళ్ళు పొద్దున వండాను కదా మీకు చూపించడానికి. ఇదిగోండి, కందులు, ఈ చిక్కుడు గింజలు, గుగ్గిళ్ళు. ఆ గుగ్గిళ్ళు వండటం కోసం కట్టెల పొయ్యి పెట్టాను. ఇవాళ మిషన్ పని ఆపేసి వండుకుంటూ కూర్చున్నాను. ఒక పని ఆపేసి ఇంకో పని దగ్గరకు వస్తే ఆ పని ఆగిపోద్ది ఫ్రెండ్స్. పసుపు వేస్తున్నాను, ఎందుకంటే కర్రీ చాలా బాగా ఉల్లిపాయ బాగా వేగింది చక్కగా. చూసారు కదా, వీడియో కూర అంతా ఇందాక రాకపోవచ్చు, 3 నిమిషాల వీడియో కదండి. అందుకోసం ముందైతే తాలింపు వరకే మీకు చూపించగలుగుతున్నా. నేను పెద్ద వీడియోలు పెడితే పెద్ద వీడియోలు చూడట్లేదు ఫ్రెండ్స్, అందుకే షార్ట్లు పెట్టాల్సి వస్తుంది. నేను ఉల్లిపాయ బాగా కొంచెం మగ్గితే గ్రేవీ వస్తుంది అన్నట్టు కర్రీ. ఎప్పుడైనా సరే ఉల్లిపాయ బాగా మగ్గాక మన టమాటాలు అవి వేయాలి. వేస్తే సూపర్గా ఉంటుంది. మంట చూడండి ఎంత బాగా మండుద్ది. మన కట్టెల పొయ్యి 2 కట్టెలు పెడితే బొచ్చెలో మట్టి అలికేసి వేసాను. దాంట్లో 3 ముద్దలు పెట్టాను. ఇక్కడ మట్టి ముద్దలు చాలా బాగుంటుంది. ముద్దు ముద్దుగా చిన్నగా ఉంటుంది. బంగారు తల్లి. పెద్ద పెద్ద గిన్నెలు కూడా వండుకోవచ్చు ఈ కర్రీ. అంటే ఈ సన్న పొయ్యి అని అనుకోకండి. ఉప్పు వేద్దాం కొంచెం. ఉప్పు వేస్తే ఏంటంటే ఇప్పుడు వేసే మనం టమాటాలు ఇదిగోండి క్రిస్టల్ రాయి ఉప్పు వేస్తా ఎక్కువ నేను. ఇప్పుడు టమాటా మనం వేసేది బాగా నీరు వచ్చింది. చూసారు కదా, ఇదిగోండి టమాటా వేస్తున్నాను. వీడియో కూడా ఇంతవరకే వస్తుంది. టమాటా మగ్గితే కొంచెం అయింది కదా ఫ్రెండ్స్, అందుకని మన కొంచెం పిల్లలు వీళ్ళు కోడలు వీళ్ళందరూ ఉన్నారు కదా, అందుకోసం కర్రీ కాస్త మరింతే వండుతాను. చూసారా ఫ్రెండ్స్, ఎంతమందికి ఇష్టం అండి ఇట్లా కట్టెల పొయ్యి మీద కర్రీలు. ఎప్పుడో తిని ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శారదా టైలర్ని. ఫ్రెండ్స్, మన టమాటా కర్రీ రెడీ అయింది. చూడండి ఎంత సూపర్గా ఉందో. ఆయిల్ అంతా దగ్గరకు వచ్చేలాగా వండాను కర్రీ. చూసారు కదా ఆయిల్ ఎట్లా పైకి వచ్చిందో. కర్రీ సూపర్గా ఉంది. టమాటా కర్రీ, టమాటా గ్రేవీ కర్రీ సూపర్గా ఉంది. ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద టమాటా కర్రీ. కొత్తిమీర అన్నీ వేసాను. సూపర్గా ఉంది. నేను మీ శారదా టైలర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. అన్నం కూర రెడీ అయింది. చూడండి ఫ్రెండ్స్, అన్నం పెడుతున్నాను నేను కోడలికి. తను అన్నం తింటుంది ఇప్పుడు. వేడి అన్నం కూర. నేనంటే పూజ అయినాక తింటా. పూజ అవ్వకముందు నేను అన్నం తినను కదా. చూడండి, కట్టెల పొయ్యి మీద అన్నం కూర సూపర్గా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నేను మీ శారదా టైలర్.